మరియు వీక్షకులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనము ఒక ప్రముఖ వ్యక్తి, ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో రిటైర్మెంట్ చేసిన ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరు అని అంటే ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావడం ఉద్దేశంతో మనకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది ఎలాగో ఇంటర్వ్యూ తీసుకున్న జనాలు ఏం చేస్తారంటే, రిటైర్మెంట్ తీసుకున్న పోస్ట్ మెంబర్ ఏం చేస్తారంటే ఆ పెన్షన్ వస్తుంది, ఇంట్లో హాయిగా తిని పడుకుందాం ఆలోచిస్తూ ఉంటారు. కానీ శ్రీనివాస్ గారు, ఈయన పుట్టింది చాగచర్ల, మ్యారేజ్ చేసుకున్న ప్రకాశం జిల్లా ఇక్కడ సర్వేరెడ్డిపాలెం. ఈయన రిటైర్మెంట్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చి కూడా మనకి ఈ యొక్క ఎవరైతే యూత్ ఉన్నారో పిల్లలు, వాళ్ళకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడిట్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఎలా పొందాలి, వాటి మెరుపులు ఎలా తెలుసుకోవాలి, ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనే ప్రతి విషయం గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి వీక్లీ 1 టైం క్లాసులు కూడా ఆన్లైన్లో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సార్ నంబర్ తీసుకొని చెప్తారు, ఇంటర్వ్యూలో కొన్ని మాటలు వివరంగా చెప్తారు. ఇంత కలిసి మీరు మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తు ఎవరైతే జవాన్లుగా జీరో నుంచి హీరోగా ఎదగాలంటే దానికి సంబంధించిన మంచి గైడ్లైన్స్ మనం సార్ నుంచి తెలుసుకుందాము. ఓకే, శ్రీనివాస్ గారు. Are you afraid that you're underqualified for the fancy data science roles outside India? Maybe you did give it a shot, but never got shortlisted. Landing roles offshore is a matter of exceptional skill, but also requires a very specific strategy to get noticed and clear the interview rounds, amongst others. Scalar is hosting a masterclass exclusively to help aspirants make it to data science roles outside India. మీరు వాళ్ళకి కొంచెం ఎథికల్గా ఉండేటట్టు టెక్నికల్గా దేశం ఇవన్నీ చెప్తూ రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేయకూడదు అని నేను ఆర్మీలో ఉన్నప్పుడే అనుకునేవాడిని. ఉద్యోగం చేయకూడదు, నేను ఏదైనా చేస్తే ఎడ్యుకేషన్కి చేయాలి అనుకునేవాడిని. నేను ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో తిరిగేటప్పుడు నేనేమనుకునేవాడిని, స్టూడెంట్స్కి ఇంత పావర్టీ ఉంది, ఎడ్యుకేషన్ లేదు, దీనికి ఎలా నేను డెవలప్ చేయాలి అని అనుకుంటే ఆ టైంలో నేను నవ్వుకునేవాడిని. ఏదో అందుకని రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఆర్మీ నుంచి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మారుమూల పల్లెలో ఏదో పెద్ద సిటీకి దగ్గర సెటిల్ అవుతాను. మరి వీళ్ళకి ఎలా కనెక్టివిటీ అవ్వగలను? బిజీ షెడ్యూల్లో నేనేం చేశాను, నేను బిజీ అయిపోయిన 30 years చేశాను. బయటకు వచ్చిన తర్వాత టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటా నేనేంటంటే ఒంగోలులో ఒక ఇన్స్టిట్యూట్ ఫ్రీగా నడపాలి అని అనుకున్నాను. అంతకుముందు ఒక అనాథాశ్రమం ఉద్దాస్ ఇట్లా అనుకున్నాను. సరే, నాకు లైఫ్లో కలిసిన వాళ్ళు నాకు గైడెన్స్ చేసింది ఏంటంటే, నువ్వు నీలో ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఈ అనాథాశ్రమాలు నడపడానికి వాళ్ళు వేరేగా ఉన్నారు, మీరు మీ లెవెల్ ఎడ్యుకేషన్ కాబట్టి మీరు విద్యాదానము అన్ని దానాల కల్లా విద్యాదానము గొప్పది. మనిషిని ఒక కరెక్ట్ మార్గంలో తీసుకెళ్ళేది సంఘం అంటే ఏంది, సమాజం అంటే ఏంది, దేశం అంటే ఏంది అని చెప్పేది విద్య. ఒక మనిషిని ఒక కరెక్ట్ మార్గంలో పెట్టగలిగింది విద్య. అంటే విద్య ఉంటే మనిషి ఎంత ఎత్తుకని ఎదగగలడు అనేసి నాకు కొందరు చేసిన వాళ్ళ ప్రేరణ వల్ల జీవితంలో కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహంతో నేను లక్ష్మీనారాయణ కృష్ణ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసి నాలో ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ని వాళ్ళకి పంచాలి. ముఖ్యంగా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ జావా, పైథాన్, C++, DS అండ్ అల్గారిథమ్స్ అంటే డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, వీళ్ళలో ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ని డెవలప్ చేసి మంచి ఉద్యోగాలు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఆ కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి అని నేను మనసులో అనుకున్నాను. ఆ ప్రకారమే వారానికి 3 రోజులు శుక్ర, శని, ఆది సాయంత్రం 8 గంటలకు జూమ్లో నా ఫ్రీ ప్రోగ్రామింగ్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన క్లాస్ రికార్డింగ్ అంతా మళ్ళీ యూట్యూబ్లో వాళ్ళకుంటాయి. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ క్లాసులు అనేది చాలా డెప్త్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి నేను క్లాసులు చెప్పాలంటే కుదరదు. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే టాపిక్స్ చాలా దూరం వెళ్ళాలి. జావా స్క్రిప్ట్ అని ఉంటుంది, పోతే నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉంది, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది, పోతే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ టాపిక్స్ అన్ని నేను చెప్పాలి అంటే ముందు లైఫ్ లాంగ్ నేను ప్రామిస్ చేశాను. నా ఆఖరి క్షణం, ఈ భూమి మీద నేను బతుకున్న ఆఖరి క్షణం వరకు కూడా మీకు నేను ఈ ప్రోగ్రామింగ్ క్లాసులు చెప్తాను అని ప్రామిస్ చేసి చెప్తా ఉన్నాను. దాన్ని అంతవరకు నడుస్తూ ఉంది. కానీ ఈ మధ్యలో కొంతమంది పిల్లలు నాతోటి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, సార్ మీరు చెప్పేదంత హై ప్రొఫైల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి కదా, నేను 10th చదివాను,
ఇక ముందు నేను చదవడానికి ఇష్టం లేదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, సమాజంలో నా ఉద్యోగం చాలా ఇంపార్టెంట్. అలాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని లో ప్రొఫైల్లో బతుకుతున్న మమ్మల్ని 10th 12th ఇలాంటివి మీరేమన్నా కెరీర్ గైడెన్స్ చేయగలరంటే నేను చెప్పాను షూర్, తప్పనిసరి మీకు నేను కెరీర్ గైడెన్స్ ఇస్తాను. ఏంటంటే మీకు ఇప్పుడు మనకి సొసైటీలో మీరు సివిల్ జాబ్స్కి చేయాలి అని ఉందా, మీకు ఫోర్సెస్కి వెళ్ళాలని ఉందా, మీ యొక్క ఇంట్రెస్ట్ని పెట్టేసి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 10th బేస్ మీద ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఫోర్స్ సైడ్ వెళ్ళాలంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. అందులో పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చేసి 7-8 ఉన్నాయి, మీకు చెప్తాను. ఎస్ఎస్బి అంటారు, ఎస్ఎస్ఎఫ్ అంటారు, బిఎస్ఎఫ్ అంటారు, సిఐఎస్ఎఫ్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది ఈ యొక్క మిలిటరీలో జాయిన్ కావాలన్నా, పారామిలిటరీలో జాయిన్ కావాలన్నా, వాళ్ళకి మీరు ఏ రకంగా సహాయపడగలరు ఒక పాయింట్. తర్వాత మీ యొక్క కోర్సు ఎక్కడ నడుస్తుంది, మీ జూమ్ మీటింగ్ రావాలంటే దానికి సంబంధించిన లింక్స్ ఎలా ఎక్కడికి దొరుకుతాయి, ఇప్పుడు మీటింగ్ రావాలి కదా. అలాగే మీ ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ ఆన్లైన్ మీటింగ్సేనా, మీ ఫోన్ నెంబర్స్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్స్ అవి చెప్పండి ఫస్ట్. సార్ నా నంబర్ వచ్చేసి, నా మొబైల్ నెంబరు 9110398650. ఇంకోసారి చెప్తున్నాను, 9110398650. నేను ఈ క్లాసులు అనేది ఏదైనా చెప్పింది అంతా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ప్రోగ్రామింగ్ సైడే నడుస్తూ ఉంది. కెరీర్ గైడెన్స్ వచ్చేసి వాళ్ళకి నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నేనేం చేస్తున్నాను, ఈ నోటిఫికేషన్ పడంగానే అన్ని నోటిఫికేషన్లు 10th మీద కానివ్వండి, పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్ సెలక్షన్స్, పోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్, ఏ నోటిఫికేషన్ పడినా కూడా అది నేను వెంటనే దాన్ని వీడియో చేసి నా ఛానల్లో పెట్టి లింక్ అందరికి పంపిస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా మీకు ఏ సలహా కావాలన్నా ప్రోగ్రామింగ్ సైడ్ నా క్లాసులు నడుస్తూ ఉన్నాయి. మీరు కెరీర్ గైడెన్స్ గురించేసి ఎలా ఎదగాలి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 6th ఫిబ్రవరి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు సెలక్షన్స్ క్లోజ్ అవుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే 6th ఫిబ్రవరి అగ్నివీర్ వాయుకి మీరు అప్లికేషన్ వేసుకోండి. అప్లికేషన్ వేసుకోవాలి అంటే మీరు నా నంబర్కి కాల్ చేయండి, లేదు నా ఛానల్కి వెళ్ళేసి అందులో జాబ్ ఆపర్చునిటీస్ అనే ప్లేలిస్ట్లో నోటిఫికేషన్లు ఉన్నాయి. దానికి ఎలా వెళ్తారు అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి వాసురావు ఫుల్ కోర్స్ వీడియోస్ అంటే నా వాసురావు ఫుల్ కోర్స్ వీడియో అందులో నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు జావా, పైథాన్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. కింద మీరు జాబ్ ఆపర్చునిటీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. జనవరి నుంచి ఎన్ని నోటిఫికేషన్లు పడుతూ ఉన్నాయో అన్నీ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, యూపీకి సంబంధించారు కానిస్టేబుల్ సెలక్షన్స్ ఉన్నాయి. ఇట్లా పడిన నోటిఫికేషన్ అన్నీ దాంట్లో పెట్టాను. లేటెస్ట్గా ఇప్పుడు జరగబోయే చెప్తున్నాను మీకు, ఫిబ్రవరి 6 క్లోజ్ అవుతుంది అగ్నివీర్ వాయు ఎయిర్ ఫోర్స్కి. మీరు 10+2 ఉండాలి, ఎంపీసీ ఉండాలి, ఏజ్ లిమిట్ 21 years. ఓకే, మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫిబ్రవరి 19th లాస్ట్ క్లోజింగ్ అవుతుంది. ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్స్ రైల్వేలో మనకి. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే 10th ఉండాలి, ప్లస్ అడిషనల్గా మీ దగ్గర ఐటీఐ ఉండాలి, లేదా 10th డిప్లొమా ఉంటే చాలు. మీరు ఏజ్ లిమిట్ అని నేను దాంట్లో మెన్షన్ చేస్తున్నాను. క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఇందులో మీకు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే సార్ నేను ఏజ్ బార్ అయిపోయాను అనుకుంటారు, కానీ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. మీ కేటగిరీ చూసుకోండి, ఏ కేటగిరీలోకి వస్తున్నారు, మీరు పీడబ్ల్యూడీ కింద వస్తున్నారా, పర్సన్ విత్ డిసబిలిటీస్, మరి ఈడబ్ల్యూఎస్ వస్తున్నారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద వస్తున్నారా. ఓకే సార్, ఇప్పుడు ఎవరికైనా సరే ఏమన్నా డౌట్స్ ఉంటే మీ నెంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడి డౌట్ తెచ్చుకుంటారు. అంటే ఒక మనిషి లైఫ్ బాగుపడినా కూడా వాళ్ళ జీవితం బాగుపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఇంత మంచి సమాజానికి మంచి సర్వీస్, సోషల్ యాక్టివిటీస్, దీన్ని ఏమంటారంటే సివిక్ యాక్టివిటీస్, ఇలాంటివి మీరు స్వతగా చేస్తున్నందుకు మా యొక్క టీవీ ఛానల్ మేము అభినందిస్తుంది. అలాగే మీతోటి అనేక వీడియోలు తీసి ప్రజలు కూడా మేము పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రజలు చైతన్యం ఉంటుంది, సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడినట్టు ఆటోమేటిక్ మన భారతదేశం బాగుపడుతుంది. భారతదేశం బాగుపడినట్టు వరల్డ్ లెవెల్లో మనకి పేరు వస్తుంది. కాబట్టి మీ యొక్క ఈ పునాది అనేది ఎలా ఉందంటే ఒక మంచి అభినందనీయమైన విషయము. మీకు మా టీవీ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం, Do you know people do not quit jobs?
they quit the situation.